18 కోట్లకు పైగా వరద బాధితుల కోసం విరాళం ఇచ్చిన 14 మంది టాలీవుడ్ స్టార్లు. వారి విరాళాలు కేవలం డబ్బు కంటే ఎక్కువ. వారు శ్రద్ధ, మద్దతు మరియు ప్రజలకు అత్యంత అవసరమైనప్పుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తారు. భారీ ఆకస్మిక వరదలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అనేక గ్రామాలు, పట్టణాలు మరియు జిల్లాలను తాకాయి. పెద్ద నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లు, రోడ్లు, పొలాలు ముంపునకు గురయ్యాయి. చాలా కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి మరియు రెస్క్యూ బృందాలు ప్రాణాలను కాపాడేందుకు మరియు అవసరమైన వారికి సహాయం అందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మొత్తం పరిసరాలు నీటి అడుగున ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో విజయవాడ ఒకటి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరదలు ప్రమాదకర పరిస్థితులను సృష్టించాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఈ విపత్తు మధ్యలో టాలీవుడ్ నుండి స్టార్స్ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. పలువురు ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు సహాయ చర్యలకు విరాళాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించిన మొదటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అతని సహకారం ఇతరులు అనుసరించడానికి వేదికను ఏర్పాటు చేసింది మరియు వెంటనే నందమూరి బాలకృష్ణ 1 కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ఇప్పటివరకు వచ్చిన విరాళాల పూర్తి జాబితా ఇక్కడ ఉంది. నటుడు ప్రభాస్ సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చారు, 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ విరాళం ఇచ్చారుకు నటుడు సోనూ సూద్ 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ విరాళం ఇచ్చారుకి నటుడు చిరంజీవి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. సీఎం సహాయ నిధికి నటుడు బాలకృష్ణ రూపాయలు. కోటి విరాళం ఇచ్చారు. రూపాయలు. సీఎం సహాయ నిధికి నటుడు అక్కినేని కుటుంబం రూపాయలు. కోటి విరాళం ఇచ్చారు. రూపాయలు. 1 కోటి. సినీ నటుడు పవన్ కళ్యాణ్ సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం ఇచ్చాడు. రూపాయలు. 1 కోటి. నటుడు మహేష్ బాబు సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు. రూపాయలు. 1 కోటి. నటుడు జూనియర్ ఎన్టీఆర్ రూపాయలు. 1 కోటి సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చాడు. రూపాయలు. 1 కోటి. నటుడు అల్లు అర్జున్ సీఎం సహాయ నిధికి రూపాయలు. 1 కోటి విరాళం ఇచ్చారు. రూపాయలు. 1 కోటి. త్రివిక్రమ్ టీం సీఎం రిలీఫ్ ఫండ్కి రూపాయలు. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. వైజయంతి మూవీస్ 50 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ సీఎం సహాయ నిధికి 30 లక్షల విరాళం ఇచ్చాడు. విశ్వక్ సేన్ 10 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. వెంకీ అట్లూరి 10 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. వైజయంతి మూవీస్ 50 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ కష్ట సమయాల్లో టాలీవుడ్ తారల ఈ చర్యలు ఆశను కలిగిస్తాయి. వారి విరాళాలు కేవలం డబ్బు కంటే ఎక్కువ. వారు శ్రద్ధ, మద్దతు మరియు ప్రజలకు అత్యంత అవసరమైనప్పుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తారు. చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన బలమైన స్పందన కలిసి పని చేయడంలోని శక్తిని చూపిస్తుంది. విపత్తును ఎదుర్కొన్నప్పటికీ మానవ దయ ప్రకాశిస్తుంది. రెస్క్యూ టీంలు తమ పనిని కొనసాగిస్తున్నందున ఈ విరాళాలు చాలా నష్టపోయిన వారి జీవితాలను తిరిగి నిర్మించడంలో సహాయపడతాయి. వారి పోరాటంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలు ఒంటరిగా లేరు. వారి అభిమాన తారల నేతృత్వంలోని లక్షలాది హృదయాలు వారితో ఉన్నాయి.